ఇప్పుడు చెప్పు, ప్రజెంట్ మనం ఎక్కడున్నాం? 7వ మన్వంతరంలో అవుట్ ఆఫ్ 71 మహాయుగాస్లో 28th మహాయుగంలో ఐ మీన్ టు సే ఈ చతుర్యుగం అనేది చూస్తే 4th ఫేజ్లో ఉన్నాం, అంటే కలియుగంలో ఉన్నాం. మళ్ళా చెప్పు పండి. 14 మన్వంతరాల్లో మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. ఈ 7వ మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. చెప్పాను కదా అమ్మా, ప్రతి మన్వంతరంలో 71 మహాయుగాలు ఉంటాయి. నేను నీకు చెప్పా. అదేలే. అప్పుడు ఈ 71 మహాయుగాలు ఉంటాయి కదా, మనం ఇంకా ఈ 7వ మన్వంతరం యొక్క 71 మహాయుగాలు కంప్లీట్ చేయలేదు. 28 మహాయుగాలు కంప్లీట్ చేశాం. ప్రతి మహాయుగంలో 4 యుగాలు ఉంటాయి, చతుర్యుగాలు అంటారు అన్ని. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. గుడ్, చాలా తెలుసుకున్నాం. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు 14 మన్వంతరాలు అన్నావు కదా. నేనంటాం కాదమ్మా, నువ్వు అడిగావు, నేను విన్నా, తెలుసుకున్నా, చెప్పాను. ప్రాస యాస తర్వాత కానీ 14 మన్వంతరాలు మనం ఏ మన్వంతరంలో ఉన్నాం? అమ్మా, ఎన్నెన్నో మన్వంతరాలు అయిపోయినాయి, ఎన్నెన్నో బ్రహ్మలు, న్యూ బ్రహ్మలు వస్తూనే ఉన్నారు. ఉన్న విషయం చెప్తే ఇప్పుడు ప్రజెంట్ చెప్పు. ఇప్పుడైతే మాత్రం అమ్మా 7వ మన్వంతరంలో ఉన్నాం. మరి ఒక్కో మన్వంతరంలో ఎన్ని మహాయుగాలు ఉంటాయి? 71 మహాయుగాలు ఉంటాయి. ఒక్కొక్క మహాయుగంలో ఎన్ని యుగాలు? చతుర్యుగాలు. అంటే అమ్మా, ఒక్కొక్క మహాయుగంలో కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఉంటాయి. కలియుగం కాదే, నేను పెట్టుకున్నా అమ్మా. సరే, అప్పుడు 71 into 4 అవుతుంది కదా. 14 మన్వంతరాలు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మకి 1 డే కాదు, ఆ డేలో డే టైం. అలానే ఇంకో 14 మన్వంతరాలు ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ దృష్టిలో రాత్రి. సో 14 మన్వంతరాలు ప్లస్ 14 మన్వంతరాలు కలిపి ఒక కల్పం, ఒక రోజు. ఇప్పుడు డివైన్ ఇయర్స్ అంటారు కదా స్వర్గంలో, అదే అమరావతి. నీకు నేనేం చెప్పాను అది చెప్పు. నువ్వు క్వశ్చన్ అడిగమ్మా. ఇప్పుడు 5 రోజులు స్వర్గంలో ఉంటే భూలోకం పరంగా ఎన్ని రోజులు? 5 ఏళ్ళు. ఒక్కొక్క రోజు ఒక సంవత్సరం కింద లెక్క మన భూమికి, మన భూమి మీద ఉన్న మనుషులకి. కరెక్ట్. అర్జునుడు వెళ్ళాడు కదా బతుకున్నప్పుడు స్వర్గానికి. కృతము అంటే చేయబడినది. ధర్మము 4 పాదాలుగా ఉన్నప్పుడు ధర్మాన్ని పాటించబడిన యుగం అది. సత్యమే పలికిన యుగం అది. ధర్మము నాకున్న 4 కాళ్ళ వలె 4 పాదముల మీద ఉన్న కృతయుగం. కృతయుగం. మరి త్రేతాయుగం? 3 మంచోళ్ళు ఉంటే ఒకడు చెడ్డోడు ఉన్నట్టు. 3:1, 3 కాళ్ళు. ధర్మం 3 కాళ్ళ మీద ఉన్నట్టు. అయినా నువ్వు నడవగలవు కదా. ఇప్పుడు క్రిప్పుల్డ్గా ఎప్పుడు అవుతాం? క్రిప్పుల్డ్గా కలియుగంలో ధర్మం 1 పాదం మీద ఉన్నప్పుడు. మరి ద్వాపరయుగం? 2, ద్వాదశి, ద్వాపర, 2, ధర్మం 2 పాదాల మీద ఉండటం.